నెక్స్ట్ మిగతా వార్తల్లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు పగ్గాలిచ్చిరట. పార్లమెంటును రద్దు చేసిన అధ్యక్షుడు, తాజా ఎన్నికలకు మార్గం సుగమం, మేజర్ జనరల్ జియావుల్పై వేటు, అల్లర్ల మృతులు 440 మంది. 440 మెంబర్స్ చనిపోయారు బంగ్లాదేశ్లో. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనతో ప్రారంభమైన మూమెంటు చివరికి అంతమంది ప్రాణాలు కోల్పోయి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి రాజీనామా చేసి ఆమె దేశం విడిచి ఇండియాకి తలదాచుకోవడానికి వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నేతృత్వం వహించబోతున్నారు. ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదొలగాల్సి రావడంతో అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ మంగళవారం ఉదయం పార్లమెంటును రద్దు చేశారు. తొలుత తాత్కాలిక పరిపాలనా యంత్రాంగం ఏర్పాటుకు, తర్వాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు. యూనస్ను సారథిగా నియమిస్తున్నట్లు మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆయన ఒక ప్రకటన వెలువరించారు. యూనస్ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో కాలడోనియన్ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు, అంటే వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. చిట్టగాంగ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా సేవలందించి బంగ్లాదేశ్లోని పేదల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశారు. చిట్టగాంగ్లో 1940లో జన్మించిన ఆయన ఒక సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థికవేత్త. మైక్రో ఫైనాన్స్ బ్యాంకు ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు. అందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతి కూడా అందుకున్నారు. అనేక ప్రతిష్టాత్మక అవార్డులు పొందారు. పార్లమెంటును రద్దు చేయాలన్నది బంగ్లాదేశ్లో ఉద్యమకారుల ప్రధాన డిమాండ్. తాత్కాలిక ప్రభుత్వ సారథి పేరును కూడా వాళ్లే ప్రతిపాదించారు. సైనిక సర్కారును, సైన్యం మద్దతు ఉండే మరేదైనా సర్కారును అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. హసీనా సర్కారుతో ఘర్షణ పడినందుకు యూనస్ పైన కొన్ని డజన్ల కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో 6 నెలల జైలు శిక్ష కూడా పడ్డది. తన దేశం ప్రజల కోసం ఎలాంటి బాధ్యతలైనా తీసుకుంటానని యూనస్ చెప్పారు. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు. హసీనా వైదొలగడంతో దేశానికి రెండోసారి విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు. సో ఆయన కూడా ఆమె పరిపాలనని వ్యతిరేకిస్తున్నారన్నమాట. అందులో భాగంగా ఆయన మీద కూడా చాలా పెద్ద ఎత్తున కేసులు బుక్ చేసి 6 నెలల జైలు శిక్ష కూడా పడ్డదట ఒక కేసులో. సైన్యంలో కూడా భారీ మార్పులు, అదుపులోకి మాజీ మంత్రులు. బంగ్లాదేశ్ సైన్యంలో మేజర్ జనరల్గా ఉన్న జియావుల్ అహ్సాన్ పైన కూడా వేటు పడ్డది. లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ సైఫుల్ అలాంను విదేశాంగ మంత్రిత్వ శాఖకు కేటాయించారు. మరికొందరు లెఫ్టినెంట్ జనరల్లను కూడా వారి స్థానాల నుంచి తప్పించారు. బంగ్లాదేశ్ను వీడి భారత్కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఐటీ శాఖ మాజీ మంత్రి జునైద్ అహ్మద్ ఫలక్ను, విదేశాంగ మాజీ మంత్రి హసన్ మహమూద్ను అధికారులు ఢాకా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. సముద్ర మార్గం ద్వారా భారత్కు వెళ్లాలని కూడా తొలుత మహమూద్ విఫలయత్నం చేశారు. హసీనా కంటే ముందే పలువురు నేతలు దేశం వీడి వెళ్లినట్టుగా తెలుస్తోంది. హసీనాను, ఆమె సోదరిని అరెస్ట్ చేసి బంగ్లాదేశ్కు తిరిగి పంపాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మెహబూబ్ ఉద్దీన్ కొఖోన్ భారత్ను కోరారు. ఇప్పుడు ఆమె భారత్లో తలదాచుకుంటున్నది. గమనిస్తున్నామన్న అమెరికా, చైనా. బంగ్లాదేశ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు అమెరికా, చైనా తెలిపాయి. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు సహా ప్రజాస్వామ్య పునరుద్ధరణకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బ్రిటన్ అభిప్రాయపడ్డది. బంగ్లాదేశ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఐక్యరాజ్య సమితి తెలిపింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, నిరసన తెలిపే హక్కును కాపాడాలని పిలుపునిచ్చింది. న్యూయార్క్లో బంగ్లాదేశ్ కాన్సులేట్ పైన నిరసనకారులు దాడి చేశారు. లోపలికి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఢాకాలో ఆందోళనకారుల దాడిలో ధ్వంసమైన మహమ్మద్పూర్ పోలీస్ స్టేషన్లోని వాహనాలట. స్టేషన్ మీద దాడి చేసి స్టేషన్ తగలబెట్టిరు. ప్రార్థనా మందిరాల మీద కూడా దాడి చేసిరట. నిన్న జషోర్ జిల్లాలో అవామీ లీగ్ నేతకు చెందిన హోటల్ను అల్లరి మూకలు నిప్పిపెట్టిన ఘటనలో 8 మంది సజీవ దహనమైనట్టు తొలి రోజు వార్తలు వచ్చినాయి. మంగళవారానికి ఈ సంఖ్య 24కు పెరిగిందట. హోటల్ని తగలబెట్టిరు. 3 వారాల ఆందోళనలో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 440కి చేరుకున్నది. సోమవారం ఒక్కరోజే 109 మంది చనిపోయారు. హిందువులు, ఇతర మైనార్టీల ప్రార్థనా మందిరాలు, ఇళ్లు, దుకాణాలపైన దాడులు జరుగుతున్నాయి. కనీసం 2 హిందూ నేతలు ప్రాణాలు కోల్పోయారు. కోల్కతా, ఢాకా బస్సు సేవలు నిలిచిపోయాయి. భారత్, బంగ్లాదేశ్ మధ్య రైలు సేవల్ని నిరవధికంగా రద్దు చేశారు. విమానాలు పాక్షికంగా పునరుద్ధరణకు నోచుకున్నాయి. బంగ్లాదేశ్కు ప్రయాణాలు చేయవద్దని అమెరికా తన పౌరుల్ని హెచ్చరించింది. కొన్ని రోజులుగా మూసేసిన పాఠశాలలు, దుకాణాలు, కార్యాలయాలు మంగళవారం తెరుచుకున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ పనిచేస్తోంది. వీధుల్లో పోలీసులు, సైనికులు గస్తీ తిరుగుతున్నారు. మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధిపతి ఖలీదా జియా గృహ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. జూలై 1వ తేదీ నుంచి వివిధ ఘటనల్లో అరెస్ట్ అయిన వారిని విడుదల చేసే పని కూడా మొదలైందట. కొంత వాతావరణం
చక్కబడుతున్నదన్నమాట. సో చాలా దారుణమైన సిచ్యువేషన్.